హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో చాలా మంచి శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒక నోటిఫికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, ఈ యొక్క నోటిఫికేషన్ మనకి December 11th అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా మంచి రిక్రూట్మెంట్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్నట్టయితే, మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనమైతే ఆన్లైన్లోనే మన యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు 31st December అనమాట. సో టిల్ 6 PM అని చెప్పేసి ఇచ్చారు. సో 6 PM ముందే మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బెటర్ మీరు 30th లోపే మీరైతే సబ్మిట్ చేసుకుంటే మీకు ఎటువంటి విధమైన ఇష్యూస్ అనేవి రావు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 31st December అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఎన్డీఏకి సంబంధించి అయితే ఆర్మీకి సంబంధించి 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంక్లూడింగ్ 10 ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో 10 అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ వేకెన్సీస్ ఉన్నాయి. సో రిమైనింగ్ వచ్చేసి మనకి మెయిల్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10 మెంబర్స్ అయితే ఫీమేల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేవీకి సంబంధించి టోటల్గా 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 6 వేకెన్సీస్ అనేవి ఫీమేల్ కేటగిరీ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మనకి మెయిలే అనమాట. సో 6 మెంబర్స్ అయితే ఫీమేల్ వాళ్ళని రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఫ్లయింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 92 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో 2 మెంబర్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంటే 90 మెంబర్స్ని మెయిల్ క్యాండిడేట్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. సో 2 మెంబర్స్ని ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఫ్లయింగ్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా అయితే రిక్రూట్మెంట్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ డ్యూటీస్కి సంబంధించి టోటల్ 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క 18 వేకెన్సీస్లో 2 వేకెన్సీస్ అనేవి ఫీమేల్ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీస్కి సంబంధించి నాన్ టెక్నాలజీకి సంబంధించి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో నాన్ టెక్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. 2 వేకెన్సీస్ అనేవి ఫీమేల్ వాళ్ళకి కేటాయించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేవల్ అకాడమీ అని చెప్పేసి క్యాడెట్ ఎంట్రీ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికైతే 36 వేకెన్సీస్ ఉన్నాయి. 5 వేకెన్సీస్ అయితే ఫీమేల్ వాళ్ళకి కేటాయించడం జరిగిందనమాట. సో టోటల్గా వచ్చేసి 406 వేకెన్సీస్తో అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో మెయిల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో అప్లికేషన్ ఫీజు కూడా మనకి చాలా తక్కువగానే ఉంది. సో వీడియో ఫర్దర్గా వెళ్ళే ముందు అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ఫీజ్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తానమాట. ఈ నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, ఫర్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఇక్కడ 12th క్లాస్ పాస్ ఆఫ్ 10+2 అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే మీరు 12th క్లాస్ అంటే ఇంటర్ కంప్లీట్ అయినట్టుంటే మీరైతే ఈ యొక్క ఎన్డీఏ ఆర్మీ వింగ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్కి సంబంధించి 10+2 అంటే సేమ్ దీనికి కూడా మీరు 12th కంప్లీట్ చేసినట్టుంటే 12thలో ఎంపీసీ చేసినట్టుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో బైపీసీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే వేకెన్సీ లేదు.
సో ఎంపీసీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఐదర్ ఆర్మీ వింగ్కి కానీ లేదా ఎయిర్ ఫోర్స్కి కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి రిక్రూట్మెంట్, అంటే చాలా మంచి ఆపర్చునిటీ అనేది చెప్పాలి. సో ఇంట్రెస్ట్ ఉండి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారు అనమాట. సో ఒక్కసారి మీరు అప్లై చేసుకుంటే ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అదేవిధంగా వర్క్తో పాటు శాలరీ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి 12th క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఫ్రీగా అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ వాళ్ళకైతే ఎటువంటి విధమైన అప్లికేషన్ ఫీజు అనేది లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్కరు కూడా 12th క్లాస్ క్వాలిఫై ఉండి ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఫీజు అనేది లేదు కాబట్టి సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపర్చునిటీలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ అదర్ కేటగిరీస్ వాళ్ళందరూ కూడా 100 రూపీస్ అనేది ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు కూడా తక్కువగానే ఉంది కాబట్టి. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. సో ఇక్కడైతే మనకి వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేశాడు. సో ఈ యొక్క వెబ్సైట్కి మీరు అప్రోచ్ అయ్యి మీరైతే రిజిస్టర్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఫర్దర్గా అయితే ఇంటర్వ్యూ అనేది జరిగించి రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని మీకు డౌట్ అయితే ఉండొచ్చు. ఎక్కడైతే కొన్ని సెంటర్స్ అయితే లిస్ట్ చేశారనమాట. సో మీకు దగ్గరున్న లొకేషన్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మనకి ఇదే నోటిఫికేషన్లో ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. సో ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మీకు దగ్గరలో ఉన్న ఆప్షన్ అయితే మీరు చూస్ చేసుకోండి. సో దట్ మీకు ట్రావెలింగ్ అయితే ఈజీగా ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ కనుక మీరు క్వాలిఫై అయినట్టయితే ఫర్దర్గా అయితే ఇంటర్వ్యూ జరిగించేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే చేస్తున్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31st డిసెంబర్ అనమాట. సో 31st డిసెంబర్ లోపే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఒకవేళ మీరు ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే సో ఆ సిలబస్ మీద కూడా నేనైతే వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటాను అనమాట. సో దీనికైతే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది పెడుతున్నారు. సో ఫీజు కూడా చాలా తక్కువే అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అనేది నేనైతే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉండి ఎలిజిబిలిటీ ఉండి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31st డిసెంబర్ అనమాట. సో 31st డిసెంబర్ లోపు మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మన కమెంట్ సెక్షన్లో అయితే లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.